హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకీని. మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి. మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తారంటే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అయితే నేను లైవ్లోకి వచ్చి వీడియో చూస్తున్నా. మొత్తం ఈ కట్ట అనేది మనకి 200 గూర్లు అనేది ఉన్నాయి. మొత్తం సూడు గూర్లు, కొన్ని పిల్లలు అనేది ఉన్నాయి. మొత్తం టోటల్ 200 గూర్లు. పిల్లలు ఎన్ని ఉన్నాయి, సూడు గూర్లు ఎన్ని ఉన్నాయి, మొత్తం డీటెయిల్స్ వీడియో నీట్గా గూర్లు మొత్తం నీట్గా చూపిస్తాను. దీంట్లోనే మనకు అడ్రస్, ఈ మొత్తం జత ప్రైజ్ ఎలా చెప్తున్నారు, సెలెక్ట్ పరంగా అయితే ఏ రేట్ చెప్తున్నారు, అవన్నీ నేను ఈ వీడియోలో నీట్గా చూపిస్తా. అన్న ప్రతి ఒక్కరు ఫోన్లోనే చేస్తున్నారు. ఇట్లా అంటే అన్న ఫైనల్ రేటుకి ఎంతకు వస్తాయి ఏంటి అని అడుగుతున్నారు. ఇట్లా ఫైనల్ రేటే అడిగేస్తారన్న. రైతు అనేది ఫైనల్ రేటు అంటే వాళ్ళు బేరం చెప్పకుండా ఫైనల్ రేటే ఎంతకి ఇస్తారు అనేది మొత్తం నేను కట్ట మీద అయితే ఏం చెప్తున్నారు. కట్ట మీద అంటే 200 గూర్లు ఎవరు కొనలేరు. కానీ సెలెక్ట్ పరంగా 50 కానీ 60 కానీ ఎన్నైనా సెలెక్ట్ పరంగా అయితే ఏ రేటుకి ఇస్తారంటే అప్పుడు మనకి రైతు ఏం చెప్తున్నారంటే వచ్చిన తర్వాత ఎన్ని జీవాలు తీసుకుంటారు, ఏ అంటే పిల్ల తలలు వస్తాయా లేదా అన్ని చూసి రేట్ చెప్తామంటున్నారు. కాబట్టి గొర్రెలు అనేది నీట్గా చూపిస్తాను. వచ్చిన తర్వాత అనేది బేరం ఉండొచ్చు, కానీ రేట్ అనేది మాత్రం ఫైనల్ రేట్ ఈ రేటుకు వస్తాయన్నా అని చెప్తాను. ఆ రేటు కాకుండా వచ్చిన తర్వాత చూసుకొని బేరం అనేది చేసుకోవచ్చు. ఒకసారి గొర్రెలు అనేది నీట్గా చూపిస్తా. గొర్రెలు నీట్గా చూపించిన తర్వాత రేట్ ఏం చెప్తున్నారు అనేది మన వీడియోలో చెప్తాం. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి. ఓకేనా, ఇంకా వీడియో అయితే చూడండి. మీకు ఇక్కడ 200 గొర్రెలకు గాను 20 పిల్లలు మాత్రమే ఉన్నాయి బ్రదర్. ఇక్కడ వచ్చేసి 200 గొర్రెలకు కానీ 20 పిల్లలు మాత్రమే ఉన్నాయి. అంటే ఇక్కడ మొత్తం సూడు గొర్రెలు బ్రదర్. ఇక్కడ వచ్చేసి మొత్తం మనకి సూడు గొర్రెలు అనేది ఉన్నాయి. ఇప్పుడు ఈంటున్నాయి బ్రదర్. ఇప్పుడు చాలామంది అడుగుతున్నారు అన్న మనకి గొర్రెకు ఒక పిల్ల 20 అంటే ఒక 50 గొర్రెలు 50 పిల్లలు, లేదంటే 40 గొర్రెలు 40 పిల్లలు అలా కావాలని చాలామంది అడుగుతున్నారు. అన్న ఈ టైంలో మనకి గొర్రెకు ఒక పిల్ల, 2 గొర్రెలు 2 పిల్లలు అనేది దొరికేది కష్టం అన్న. మనకి ఒక 1 మంత్ 2 మంత్స్ ఆగారంటే అప్పుడు మీకు పిల్ల గొర్రెలు అనేది దొరుకుతాయి. ఇప్పుడు 100 200 గొర్రెలు ఉన్నా కూడా అక్కడ 10 20 మాత్రమే దొరుకుతాయి మనకి. అట్లా పిల్ల తలలు అనేది ఇస్తారు. ఇచ్చిన రేట్ అనేది ఎక్కువ చెప్తారు. ఈ మధ్య కాలంలో రేట్ అనేది ఇంతకుముందు కొద్దిగా తక్కువ చెప్తున్నారు, రీజనబుల్ రేటుకు చెప్తున్నారు. ఇప్పుడు కూడా కొద్దిగా రేట్లు అయితే ఏం పెరగలేదన్న, కానీ రైతులు కూడా రేట్లు అనేది కొద్దిగా ఎక్కువగా చెప్తున్నారు. దానికి రీజన్ అయితే మాత్రం గూడూరు మార్కెట్లో వాళ్ళు రేట్లు విపరీతంగా చెప్తున్నారు. ఆ మార్కెట్లో చెప్తున్న రేట్లు వీళ్ళు మన వీడియోలు చూడడం కానీ, గూడూరు మార్కెట్లో ఏదైనా ఒక జత 2 జతలు ఏదైనా రేట్ ఎక్కువగా 30,000 40,000 ఏదైనా ఒక జత 2 జతలు అమ్మాయంటే ఆ వీడియోలు చూసి అబ్బో గూడూరు మార్కెట్లో 40,000 అమ్ముతున్నాయి, 35,000 అమ్ముతున్నాయి అనేసి దాన్ని చూసి ఇక్కడ రైతులు కూడా అనేది రేట్ అనేది ఎక్కువ చెప్తున్నారు అన్న. ఇక్కడ మనం 200 గొర్రెలు బ్రదర్. ఈ కట్ట అనేది మనకి 200 గొర్రెలు అనేది ఉన్నాయి. మొత్తం సూడి మీద అనేది ఉన్నాయి. ఇటు పిల్లలు అవన్నీ అమ్మేశారు ఇట్లు. మళ్ళీ ఇప్పుడు గొర్రెలు అనేది ఈయంతున్నాయి. ఇంకొక నెల 2 నెలల కల్లా ఖచ్చితంగా ఒక 100 150 పిల్లలు అనేది ఉంటాయి మనకి. అప్పుడు గొర్రెకు ఒక పిల్ల అలా కావాలన్నా అమ్ముతారు. ఇక్కడ రీజన్ ఏంటంటే అమ్మడానికి కారణం రీజన్ ఏంటంటే మీకు ఒకసారి గొర్రెలు అనేది చూపించిన తర్వాత ఇక్కడ డ్యామ్ ఉంది బ్రదర్. ఇక్కడ వచ్చి మా ఏరియా చుట్టుపక్కల కండలేరు డ్యామ్ అనేది ఉంది. ఆ డ్యామ్కి అనేది ఫుల్గా వాటర్ వదిలేయడం వల్ల ఇక్కడ చుట్టుపక్కల కనీసం ఒక 20-30 విలేజ్లు అనేది ఉన్నాయి. ఈ విలేజ్ల్లో ఉండే గొర్రెలు మొత్తం ఈ డ్యామ్లోనే మేస్తాయి బ్రదర్. ఇక్కడ వచ్చేసి మనకి చుట్టుపక్కల 20 విలేజ్లు అనేది ఖచ్చితంగా ఉన్నాయి. ఈ చుట్టుపక్కల ఇక్కడ మా ఆంధ్రాలో తెలంగాణ సైడ్ ఫుల్ వర్షాలు పడ్డాయి, ఆగిపోయాయి. కానీ మాకు వచ్చే నెల సెప్టెంబర్ నుంచి వానలు అనేది స్టార్ట్ అవుతాయి. ఈ వానలకి ఇక్కడ డ్యామ్ అనేది ఫుల్ అవడం వల్ల మేసేదానికి అవకాశం లేకుండా పోతుంది. కాబట్టి చాలామంది రైతులు అనేది అమ్మడానికైతే ట్రై చేస్తున్నారు. అయినా అమ్మాలి అనుకునే వాళ్ళు కొంతమంది రీజనబుల్ రేట్ చెప్తున్నారు, అవి సేల్ అయిపోతున్నాయి. కొంతమంది రైతులు సరే వర్షం రాని లేదనుకుంటే డ్యామ్ ఫుల్ అవని కొన్ని గొర్రెలు అమ్మి కొన్ని గొర్రెలు మాత్రమే ఉంచుకోవాలి అనుకుంటున్నారు. రేట్ అయితే మాత్రం కొద్దిగా ఎక్కువగానే చెప్తున్నారన్న. చెప్పడానికైతే రేట్ అయితే చెప్తున్నారు. వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అడిగినా ఒక్కొక్కరు 30,000 పైన అట్లా చెప్తున్నారు. కానీ ఫైనల్గా మనకి 30,000 లోపల అనేది వస్తాయి మనకి. ఇక్కడ మనకి కట్ట మీద అన్నప్పుడు మనకి రేట్ రీజనబుల్ రేట్కి అనేది వస్తుందన్న. సెలెక్ట్ పరంగా అయితే ఇప్పుడైతే మనం తీసుకుంటున్నాం, అప్పుడు రేట్ అనేది మారుతుంది. అది అక్కడ కనిపిస్తున్నాయి కదా, ఆ డ్యామ్ అనేది వాటర్ పెరుగుతూ వస్తున్నాయి. ఇప్పుడు ఉండే గొర్రెల దగ్గరికి వాటర్ అనేది వచ్చేస్తాయి. అక్కడికి వచ్చాయంటే తిరిగే ప్లేస్ మేసేదానికి పొలాలు అవి ఏమి ఉండవు, మొత్తం మునిగిపోతుంది. అందువల్ల వాళ్ళు జీవాలు అనేది ఈ డ్యామ్లో ఉండే వాళ్ళు మొత్తం అమ్మాలి అనుకుంటున్నారు. అందుకే ఈ మధ్య ఎక్కువ నేనే లైవ్లోకి వెళ్ళి వీడియోస్ తీసి పెడుతున్నాను. నేను పెట్టిన ప్రతి ఒక్క కట్ట సేల్ అవుతుందన్న. నేను పెట్టే ప్రతి ఒక్క కట్ట అనేది సేల్ అవుతుంది. కాకపోతే ఒక సైజు గొర్రెలు కొంచెం మీడియం సైజు గొర్రెలు అయితే ఒక రేటు అంటే 22, 23, 24 ఆ రేట్లకు అనేది అమ్ముతున్నాయి. కొంచెం సైజు గొర్రెలు అనేది 30,000 పైన అమ్ముతున్నాయి.
ఇంకా మనకి సెలెక్ట్ పరంగా అనేది రేట్ అటు ఇటు మారుతుందన్న 28,000 కావచ్చు, 29,000 కావచ్చు, 26,000 కావచ్చు. గూర్లు బట్టి అనేది రేట్ ఉంటుంది. ఓకేనా. ఇక్కడ చాలామంది పిల్ల గూర్లు అడుగుతున్నారు. అందుకని ఇక్కడ మనం పిల్ల గూర్లు 100 గూర్లు అనేది ఓన్లీ 100 గూర్లో 22 గొర్రెలు 22 పిల్లలు. ఈ కట్టలో మనకి 22 గొర్రెలు 22 పిల్లలు ఉన్నాయి. ఈ పిల్లలు సపరేట్గా పిల్ల తలని అమ్ముతాం అన్నారు. ఇక్కడ నేనే వీడియో పిల్ల గూర్లు వరకు బ్రదర్, ఇక్కడ 22 గూర్లు 20 పిల్లలు నేనే వీడియో తీస్తున్నా. ఈ మనకి 100 గూర్లు చెప్పాను కదా, 100 గూర్లు కట్ట మీద అయితే మనకి 30,000గా చెప్తున్నారు. కట్ట మీద 200 గూర్లు తీసుకునే పని అయితే 30,000గా చెప్తున్నారు. ఇంకా సెలెక్ట్ పరంగా అంటే వచ్చిన తర్వాత రేట్ అనేది చెప్తున్నారు. ఏదైనా సరే 30,000 లోపల అనేది కట్ట మీద అనేది లోపల అనేది వస్తాయి. సెలెక్ట్ పరంగా అనేది దాన్ని బట్టి ఏదైనా ₹1 అటు పెరుగుతుంది. 1,000 అటు 2,000 పెరుగుతుంది. ఏదైనా సరే వచ్చిన తర్వాత కళ్ళు పొల్లు అన్నీ చెక్ చేసుకున్నాక బేరం ఉంటుంది. ఇంకా 22 గూర్లు 22 పిల్లలు అయితే జత ప్రైజ్ మనకి 32,000గా చెప్పారు. వాళ్ళు చెప్పే రేటు కాదు, ఖచ్చితంగా బార్గింగ్ ఉంటుంది. కింద టైటిల్లో నా ఫోన్ నెంబర్ కాల్ చేశారంటే 100 గూర్లో సెలెక్ట్ పరంగా కావాలన్నా, లేదంటే పిల్ల తల్లులు 22 గూర్లు 22 పిల్లలు కావాలన్నా కాల్ చేస్తారంటే డీటెయిల్స్ మాత్రం. ఇది మనకి నెల్లూరు జిల్లా రాపూర్ మండలం, మా విలేజ్కి దగ్గరలో ఉన్నాయన్న. 200 గూర్లు సెలెక్ట్ పరంగా అనేది వేరే రేట్ ఉంటుంది. కట్ట మీద 200 గూర్లు పొల్లు కళ్ళు ఏదైనా పొయ్యి ఉండేటి తీసేసి 100 కానీ 50 కానీ తీసుకుంటే అది ఇంకొక రేట్ అనేది ఉంటుంది. ఏదైనా సరే కాల్ చేయండి, లేదంటే జివాల దగ్గరికి రండి, చూసి మీకు నచ్చిన తర్వాత బేరం చేసుకుందాం. 22 గూర్లు 22 పిల్లలు ఫైనల్ రేట్ అయితే కాదు, ఖచ్చితంగా బార్గింగ్ ఉంటుంది. 30,000 లోపల కూడా రావచ్చు. కాల్ చేయండి. ఓకే, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్.